హలో ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ అప్డేట్ ఇన్ కర్నూల్. కొత్త కార్డుల పంపిణీ, దరఖాస్తుల స్క్రీనింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు పునరుద్ధరణ ప్రక్రియను చేపట్టింది. గత కొన్ని నెలలుగా వచ్చే దరఖాస్తులను పరిశీలించి, కొత్తగా 7,291 కుటుంబాలకు కార్డుల మంజూరుకు రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ నెల ఆగస్టు 25 నుండి 31వ తేదీ వరకు క్యూఆర్ కోడ్ ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నారు. ఈ కొత్త కార్డులు బ్యాంక్ ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండి, మన్నికగా, సులభంగా స్కాన్ చేయగలిగే విధంగా రూపొందించబడ్డాయి. మే 14వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ స్క్రీనింగ్లో ఎక్కువగా చూసిన అంశాలు: చిరునామా మార్పులు, కుటుంబ సభ్యుల చేర్పులు, మరణించిన వారి తొలగింపు, ఆధార్ వివరాల సవరణ. ముఖ్యంగా, గత 2 సంవత్సరాల్లో 1.76 లక్షల హైపు దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 1.30 లక్షల దరఖాస్తులు పరిశీలించబడ్డాయి. వీటిలో 1.11 లక్షల దరఖాస్తులకు అనుమతి, మరియు 19,261 తిరస్కరణలు. ఇంకా 46,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. కొందరు సచివాలయ సిబ్బంది, ఉద్యోగులపై 100 నుండి 500 వరకు వసూలు చేస్తున్నారని బాధితుల ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఒక కొత్త కార్డుకు 1000 దాకా డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం ఈ ఆరోపణలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మీరు ఇలాంటి వసూలు ఎదురైతే మీ మండల తహసీల్దార్కు లేదా 1902 పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.